అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై విచక్షణ రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన ఎంపీడీఓపై దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఎంపీడీఓపై దాడిని పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల చేతిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన్ను పవన్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేయడం అమానుషమన్నారు. అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని ఫైర్ అయ్యారు. ఇష్టానుసారంగా చేస్తానంటే ఊరుకునేది లేదని, ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ సర్కార్ కాదన్నారు. అధికారుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓపై దారుణంగా ప్రవర్తించిన వారందరినీ వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తామని హోంమంత్రి ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకి హోంమంత్రి ఫోన్ చేసి ఎంపీడీఓపై దాడి ఘటనకు సంబంధించిన తాజా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్టుగా హోంమంత్రికి జిల్లా ఎస్పీ వివరించారు. మొత్తం 20 మంది వైసీపీ నాయకులు దాడిలో పాల్గొన్నట్టు ప్రాథమిక సమాచారం ఉందని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించారు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై పవన్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఎంపీడీఓ రెచ్చగొట్టడంతోనే సమస్య పెద్దదైందన్నారు. డిప్యూటీ సీఎం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అసలు ఘటన జరగకముందే టీడీపీ నేతలు అక్కడికి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. నిజాలు తేలిన తర్వాతే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఎంపీడీఓ జవహర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎందుకు వైసీపీ నేతలకు ఎంపీడీఓ జవహర్కు మధ్య ఇలాంటి వివాదం, ఇలాంటి దాడికి పాల్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? రమేష్, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించడానికి ఈరోజు వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ పైన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి జవహర్ బాబుని తీవ్రంగా దాడి చేసినటువంటి వైసీపీ కార్యకర్తల పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఏదైతే లైవ్ మీడియా సాక్షిగా కూడా ఏదైతే వైసీపీ కేవలం 11 సీట్లకి పరిమితమైనప్పటికీ కూడా ఏదైతే మరి ఎంపీడీఓ జవహర్ బాబు పైన చేసినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. దీనిపైన కూడా హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించడమే కాకుండా కూడా మరి ఏదైతే ఘటనకి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సాక్షాత్తు అటు కడప ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి అక్కడ ఉన్నటువంటి జవహర్ బాబుని కూడా పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు వైసీపీ పైన. ఏదైతే మరి శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం, ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి కూడా ఆ ఘటన పైన కూడా స్పందించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాటలను కూడా వక్రీకరించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన అటు పోలీసు తీవ్రంగా కూడా మరి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల ఇప్పటికే హోంమంత్రి అనిత స్పందించినటువంటి నేపథ్యంలో ఈ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా వారందరిపైన కూడా చర్యలు తీసుకొని వారిపైన కూడా చర్యలు తీసుకుంటాను ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ ఘటన పైన మరొకసారి రిపీట్ అవ్వకుండా కూడా ఈ ఘటన పైన ఇంకా ఎంతమంది ఉన్నారు లోతుగా విచారణ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మరి ఘటన ఏ విధంగా జరిగింది వీటిపైన లోకల్గా ఉన్నటువంటి అటు తోటి ఉద్యోగులతో కూడా ఆయన విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇక పవన్ కళ్యాణ్ వెళ్ళిన వెంటనే కూడా
కూడా ఉద్యోగులు ఒక ధైర్యం నింపారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి దాడులు సొంత పార్టీ నేతలు దాడులు చేసినా కానీ సొంత పార్టీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులపైన వ్యవహరించే తీరుపైన కూడా ఆయన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగుల్ని పాలన పరంగా కూడా ఉపయోగించుకోవాలి తప్ప దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కూడా ఇది రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీవ్రంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి స్పందించినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి ఎంపీడీఓ జోహర్ బాబే రెచ్చగొట్టినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటన పాల్పడిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పాల్పడ్డారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే చట్టం వారి చేతిలో తీసుకొని దాడి చేయడం ప్రభుత్వ ఉద్యోగం పైన తీవ్ర సెక్షన్స్ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా హోంమంత్రి అనిత కూడా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకి ఎవరైతే ఉన్నారో దీని వెనక ఇంకా మరికొంతమంది అదర్స్ కూడా ఉండాలంటూ ఇప్పటికే 10 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా అటు పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించడం, అదేవిధంగా వైసీపీ దాడి ఒక తీవ్ర విమర్శలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ. ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే 3 తాళాలు అడిగారు, మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం, దీనికి వీళ్ళ అహంకారానికి కులం